ఏమండి, ఎవ్రీ బుక్ ఈజ్ ఓపెన్ ఫర్ డిబేట్ అండి. ఏ గ్రంథం మీదైనా ఎవరైనా చర్చించుకునే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. సో ఎవరైనా ఏ గ్రంథం మీద ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా చక్కగా సివిక్ సెన్స్ కలిగి చక్కగా డిబేట్స్ పెట్టుకునే అధికారము ఏ మనిషికైనా ఉన్నదండి. ఎవరి అభిప్రాయమైనా దేని మీదైనా వ్యక్తిపరచుకోవచ్చండి, అందులో తప్పు లేదు. బట్ ఇలా వారిని ఖండించటం అన్నది మీరు మీడియా చెప్తున్నారే కానీ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు సౌమ్యుడండి మనిషి, చాలా గొప్ప వ్యక్తి, మా క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యము లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అలాంటి గలముని ఈ రోజు క్రైస్తవ సమాజం పోగొట్టుకున్నందుకు మేము చాలా దుఃఖపడుతున్నాం. సో ఇది యాక్సెంట్ గానే భావిస్తున్నారా సార్? ఇంకా మాకైతే తెలియదండి, అనుమానాలు అయితే చాలా ఉన్నాయండి. సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జరుగుతుందండి. అండి పైన దేవుడు ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ కలిసి ఉంటే మనం మన నినాదాలు గాని, మన గలము గాని, మన స్వరము గాని ప్రభుత్వాల దాకా మనం తీసుకొని వెళ్ళగలుగుతాము. వీఆర్ నాట్ అ మైనారిటీ అండి, వీఆర్ అ ఫోర్స్ టు రెకన్ విత్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే.